మన నేస్తాలతో స్నేహం చిగురించేది. అప్పటి నుండి ఆ స్నేహం ప్రేమగా మారేది. అలానే నా జీవితంలో కూడా జరిగింది. నాకు ప్రేమంటే ఏంటో, అది జీవితంలో ఎవరితో పంచుకోవాలో అప్పటి నుంచే కలలు కనేదాన్ని. అలా నా జీవితంలోకి వచ్చిన నా కలల రాకుమారుడే నా భర్త రాహుల్ బాబు. ఇదేంటి, అభి నా చిన్ననాటి నేస్తంలా మాట్లాడుతుంది? అభియే నా చిన్ననాటి స్నేహితురాలా? రాహుల్ బాబు నా జీవితంలోకి రావటం నా అదృష్టమని చెప్తే అది చాలా చిన్న మాట. ఆయన లేకపోతే నేను లేను అనేది మాత్రం అసలు మాట. ఆయన తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తారు. తల్లిని ప్రేమించిన వాడు భార్యని కూడా ప్రేమిస్తాడు. భార్యని ప్రేమించిన వాడు ప్రతి స్త్రీని గౌరవిస్తాడు. అంత గొప్పవారు మా శ్రీవారు. నా సంతోషానికి కారణం రాహుల్ బాబు. నా ఉత్సాహానికి కారణం రాహుల్ బాబు. రాహుల్ బాబు లేని జీవితం నేను ఊహించుకోలేను. ఈయన్ని చూడకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. నా మనసంతా ఆయనే నిండిపోయారు. నా ప్రాణమే నా భర్త అయిపోయారు. మా బంధం ఆ దేవుడు రాసిన రాత. మా అనుబంధం ఎవరూ చెరపలేని గీత. రాహుల్ బాబే నా సర్వస్వం. రాహుల్ బాబే నా ప్రపంచం. ఇంతకంటే మా ఆయన గురించి ఎక్కువగా చెప్తే దిష్టి తగులుతుందేమో. వావ్ అభి, భర్త మీద ఇంత ప్రేమ దాచుకున్నావా? ఎంత చక్కగా చెప్పావో అమ్మా, ఎంత గొప్పగా వివరించావో. ఇప్పుడు అభి గురించి రాహుల్ మాట్లాడే సమయం వచ్చింది. మాట్లాడు రాహుల్. నా శ్రీమతి నా మనసులో ఉన్న మాటల్ని తన నోటి వెంట చెప్పినట్టు అనిపించింది. తను నా గురించి చాలా ఎక్కువ చెప్పేసిందేమో, కానీ నేను మాత్రం ఉన్నది చెప్తాను. అభి నా జీవితంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఇంత అందంగా ఉండేది కాదేమో. భర్త కోపం వచ్చినా, చికాకు పుట్టినా ఇంట్లో ఉన్న భార్యపైనే వాటిని చూపిస్తూ ఉంటాడు. నేనలా ఎన్నిసార్లు తన మీద అరిచినా, కసురుకున్నా తనకి నా మీద కొంచెం కూడా ప్రేమ తగ్గదు. పైగా నన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టి ఉండదు. రాముడికి సీతలాగా ప్రతి దాంట్లో తోడుగా ఉంటుంది.